పిఆర్ న్యూస్కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ ఉలవపాడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఉలవపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్ఐ అంకమ్మ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో 80% ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. అందులో 40% మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే సంభవిస్తున్నాయని ఎస్ఐ అంకమ్మ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ద్విచక్ర వాహనదారులకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందన్నారు. యువత, విద్యార్థులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని కోరారు. ఆటో డ్రైవర్లు అధిక ప్రయాణికులతో ప్రయాణం, హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్, మద్యం సేవించి వాహనం నడపడం, ఓవర్ స్పీడ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే పాదచారులు రోడ్డు దాటేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాలలో ఎక్కువగా చనిపోతున్న వాళ్ళలో బైక్ రైడర్స్, మరి ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల, తాగి బండి నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు అనేవి సంభవిస్తాయి. వీటి గురించి నెల్లూరు ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉలవపాడు పట్టణంలో సిబ్బంది అందరితో కూడా హెల్మెట్లు ధరించి అవగాహన ప్రజల్లో కల్పించి వాళ్ళని చైతన్యపరచడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ చేయొద్దు, మద్యం సేవించి బైక్ రైడింగ్ చేయొద్దు. అదేవిధంగా కారులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.